మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛ వాయువు వెనుక గాలి కూడా దొరకని చోట -50 డిగ్రీల చలిలో ఒక 22 ఏళ్ల జవాను 18 గంటల పాటు నిలబడి ఉన్నాడు. 1984లో ఆపరేషన్ మేఘదూత్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 869 మందికి పైగా భారతీయ సైనికులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్లో ఒక రోజు మన సైన్యాన్ని ఉంచడానికి అయ్యే ఖర్చు అక్షరాల దాదాపు 5 నుంచి 6 కోట్లు. మన ఇంట్లో కూర్చొని ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని సంబరాలు చేసుకుంటాం, కానీ సియాచిన్లో ఆ మిడ్ నైట్కి అర్థం చావుతో పోరాటం. దేశం కోసం ఇంత రిస్క్ చేస్తున్న వ్యక్తికి 25,000, కానీ ఏసీ రూమ్లో కూర్చొని చట్టాలు చేసే వ్యక్తికి లక్షల్లో జీతం, కోట్లల్లో సౌకర్యాలు. రాజకీయ నాయకులు దేశ సేవ చేయడానికి వస్తారు అని, మరి సరిహద్దుల ప్రాణాలు ఇచ్చే సైనికుడు చేసేది ఏంటి? కానీ ఈ సైనికుడి జీతం పెరగాలంటే 10 ఏళ్లకోసారి వచ్చే పై కమిషన్ దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంటుంది. మన దేశంలో ఉన్న ఎంపీల సగటు ఆస్తి దాదాపు 43,372 కోట్లు. ఒక నాయకుడు 5 ఏళ్ల పది ముగిసేసరికి అతని ఆస్తులు 200% నుంచి 500% ఎలా పెరుగుతున్నాయి? జవాన్కి బడ్జెట్ లోటు అని చెప్పే వ్యవస్థ నాయకుల పెన్షన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎందుకు మౌనంగా ఉంటుంది? అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సరిహద్దులో ప్రాణాలు పణంగా పెట్టే వాడికి పెన్షన్ తగ్గించి పెన్ను పట్టుకునే వాడికి పెన్షన్ పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఓఆర్ఓపీని అధికారంగా అమలు చేసినట్లు ప్రకటించింది. ఒక గొప్ప వీరుడిని కోల్పోయాం. 1873లో మొదలైన ఒక సంతకం 2016లో ఒక ప్రాణం తీసే వరకు వెళ్ళింది. దేశ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు సేవ ముగిశాక పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? రిటైర్ అయిన సైనికుడు ఒక సెక్యూరిటీ గార్డ్గా మారడం అంటే అది ఆ వ్యక్తి ఓటమి కాదు, అది దేశపు వ్యవస్థ ఓటమి. అగ్నివీర్ దేశం కోసం యువత ముందుకు రావాలి అనే నినాదంతో మొదలైన ఈ స్కీమ్ వెనుక ఉన్న అసలు లెక్క ఏంటి? పెన్షన్లు భారం అనుకుంటే మరి నాయకుల విలాసాల కోసం అవుతున్న ఖర్చు భారం కదా. ప్రాణత్యాగం చేసేవాడికి 4 ఏళ్ల పరిమితి, చట్టం రాసేవాడికి చచ్చే వరకు పెన్షన్ అండ్ పవర్. ఇది మన ప్రజాస్వామ్యపు అతిపెద్ద గ్యాప్. నాయకుడికి 5 ఏళ్లకి పెన్షన్ ఎందుకు? జవాన్కి 4 ఏళ్లకి రిటైర్మెంట్ ఎందుకు? ప్రశ్నలకు సమాధానం దొరికినంత కాలం మన దేశ భవిష్యత్తులో ఈ గ్యాప్ ఇలాగే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీరు బహుశా ఒక ఏసీ రూమ్లో ఉండొచ్చు, లేదా ఒక మెత్తటి సోఫాలో కూర్చొని ఉండొచ్చు. మీ చేతిలో ఒక 50,000 ఫోన్ ఉండొచ్చు. అదే టైంకి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ తీసుకుంటుంది. క్యాప్షన్ వచ్చేసి ఫీలింగ్ ఫ్రీ. కానీ మీకు కూడా తెలుసా, మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛ వాయువు వెనుక గాలి కూడా దొరకని చోట -50 డిగ్రీల చలిలో ఒక 22 ఏళ్ల జవాను 18 గంటల పాటు నిలబడి ఉన్నాడు. మనకి నెట్ స్లో అయితే చిరాకు వస్తుంది, కానీ అతనికి అసలు ఫోన్ సిగ్నల్ ఉండదు. మనకు ఏసీ ఎక్కువైతే ఇబ్బంది, కానీ అతనికి అసలు రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి తన గుండె ఎంత వేగంగా కొట్టుకోవాలో అర్థం కానంత చలి. ఇక్కడ అన్యాయం ఏంటో తెలుసా? మన ఫోన్ ఖరీదు 50,000, కానీ ఆ కుర్రాడి ప్రాణం విలువ మాత్రం నెలకు 25,000. ఇద్దరు ఒకే దేశంలో ఉన్నారు, కానీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. ఇది వ్యవస్థ చేస్తున్న అతి పెద్ద గ్యాప్. ఈ గ్యాప్ని మనం ఈరోజు తెలుసుకుందాం రండి. నేను మీ మనోజ్, వెల్కమ్ టు మై ఛానల్. మనం సినిమాలో చూసే సరిహద్దు వేరు, నిజమైన సరిహద్దు వేరు. మీకు చోటు గురించి చెప్పాలి, సియాచిన్. అది సముద్ర మట్టానికి దాదాపుగా 21,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు ఎంత తక్కువగా ఉంటాయంటే ఊపిరి పీల్చుకోవడం కూడా ఒక యుద్ధమే. 1984లో ఆపరేషన్ మేఘదూత్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 869 మందికి పైగా భారతీయ సైనికులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ శత్రువుల కాల్పుల్లో చనిపోవడం కంటే ఫ్రాస్ట్ బైట్ అంటే మంచు వల్ల వేళ్ళు కులిపోవడం, లేదా ఆల్టిట్యూడ్ సిక్నెస్, లేదా మంచు చర్యలు విరిగిపడడం వల్ల చనిపోయిన వారే ఎక్కువ. అంటే మన సైనికులు శత్రువులతో కాదు, ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఆపరేషన్ కాస్ట్ ఏందో చూద్దాం. సియాచిన్లో ఒక రోజు మన సైన్యాన్ని ఉంచడానికి అయ్యే ఖర్చు అక్షరాల దాదాపు 5 నుంచి 6 కోట్లు, అంటే ఏడాదికి దాదాపుగా సుమారు 2,000 కోట్లు. ఈ ఖర్చులో మెజారిటీ భాగం దేనికి వెళ్తుందో తెలుసా? లాజిస్టిక్స్కి. అక్కడికి ఆహారం చేరవేయాలన్నా, ఇంధనం పంపాలన్నా హెలికాప్టర్లు దిక్కు. మనం హోటల్లో కొనే 20 రూపాయల రోటీని అక్కడ పంపడానికి అయ్యే ఖర్చు దాదాపు అసలు ధర కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. మనుషుల జీవితాల కంటే వారిని అక్కడ బతికించడానికి వాడే మెటీరియల్కే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుంది. జవాన్ సియాచిన్కి వెళ్లే ముందు కనీసం 3 నెలల కఠినమైన ట్రైనింగ్ తీసుకోవాలి. -డిగ్రీలో శరీరాన్ని ఎలా మలుచుకోవాలో నేర్చుకోవాలి. అయినా సరే ఏడాదికి సగటున 35 నుంచి 40 మంది సైనికులు కేవలం వాతావరణం వల్ల చనిపోతున్నారు. మన ఇంట్లో కూర్చొని ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని సంబరాలు చేసుకుంటాం, కానీ సియాచిన్లో ఆ మిడ్ నైట్కి అర్థం చావుతో పోరాటం. ఆ సైనికుడి తల్లి ఇంట్లో ఉంటుంది, ఫోన్ రాదు, వార్తలు వింటుంది. కొడుకు క్షేమంగా ఉన్నాడో లేదో తెలియని ఆందోళనకి ఏ ప్రభుత్వం వెలకట్టగలదు? ఆ కుటుంబానికి వ్యవస్థ ఇస్తున్న గౌరవం కేవలం ఆ 25,000 రూపాయల జీతం మాత్రమే. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేశం కోసం ఇంత రిస్క్ చేస్తున్న వ్యక్తికి 25,000, కానీ ఏసీ రూమ్లో కూర్చొని చట్టాలు చేసే వ్యక్తికి లక్షల్లో జీతం, కోట్లల్లో సౌకర్యాలు. ఈ లెక్కలు ఎవరు వేశారు? ఎందుకు వేశారు? మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటున్నాం, రాజకీయ నాయకులు దేశ సేవ చేయడానికి వస్తారు అని. మరి సరిహద్దులో ప్రాణాలు ఇచ్చే సైనికుడు చేసేది ఏంటి? అది కూడా దేశ సేవే కదా.
మరి ఈ ఇద్దరు చేసే సేవకి ఈ వ్యవస్థ కడుతున్న వేల ఎంతో తెలిస్తే మీ కళ్ళు చెమర్చుతాయి. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ కోసం మనం కొన్ని నెంబర్లు చూద్దాం. ఈ నెంబర్లు నేను చెబుతున్నవి కాదు, గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నవి. ఒక జనరల్ జవాన్ బేసిక్ పే 21,700. దీనికి మిలిటరీ సర్వీస్ పే 5,200 కలుస్తుంది. అంటే నెలకు సుమారుగా 27,000. అంటే రోజుకి దాదాపు 800 నుంచి 900 రూపాయలు. ఒక సిటీలో పెయింటర్కి లేదా ప్లంబర్కి వచ్చే కూలి కంటే ఇది తక్కువ. తన ప్రాణాల రిస్క్లో పెట్టి సియాచిన్లో ఉంటే ఇచ్చే అలవెన్సెస్ రోజుకు సుమారు 500 నుంచి 600 మాత్రమే. అంటే ఒక సినిమా టికెట్ ధర ఆ సైనికుడికి ఒక రోజు ప్రాణం విలువ. ఇవన్నీ కలిపి దాదాపుగా అతనికి 35,000 నుంచి 40,000 వస్తాయని అనుకుందాం. ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం. మన చట్టసభ సభ్యులు వాళ్ళ నెలకు బేసిక్ పే వచ్చేసి 1,24,000. కాన్స్టిట్యూషనల్ అలవెన్సెస్ వచ్చేసి 87,000. ఆఫీస్ ఖర్చులు వచ్చేసి 75,000. మొత్తం కలిపి నెలకు 2,86,000. అసలు ఈ జీతాల్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్టికల్ 106 ప్రకారం పార్లమెంట్లో ఎంపీలు బిల్ పాస్ చేసుకొని తమ జీతాల్ని తమే పెంచుకోవచ్చు. కానీ సైనికుడి జీతం పెరగాలంటే 10 ఏళ్లకోసారి వచ్చే పై కమిషన్ దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక సీఎంలు మరియు పీఎంల విషయాలకు వస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ లాంటి రాష్ట్రంలో సీఎం జీతం నెలకు 4 లక్షల పైమాటే. ఇది కేవలం జీతం. మళ్ళీ వాళ్ళ ఆస్తుల సంగతి ఏంటి? ఏడీఆర్ రిపోర్ట్స్ ప్రకారం, అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఉన్న ఎంపీల సగటు ఆస్తి దాదాపు 43,372 కోట్లు. ఒక జవాన్ 17 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయి వచ్చేటప్పుడు తన చేతిలో ఉండేది కేవలం కొన్ని లక్షల సేవింగ్స్ మాత్రమే. కానీ ఒక నాయకుడు 5 ఏళ్ల పదవి ముగిసేసరికి అతని ఆస్తులు 200% నుంచి 500% ఎలా పెరుగుతున్నాయి? ఇక్కడే మనం ప్రశ్నించాలి. మీరు రాజకీయాల్లోకి వచ్చేది దేశ సేవ కోసమా, లేక పవర్ని వాడుకొని ఆస్తులు కూడబెట్టడానికా? సేవ చేసే వాడికి ఉచిత బంగ్లాలు, ఉచిత కరెంట్, ఉచిత విమాన ప్రయాణాలు ఎందుకు ఉండాలి? మరి ప్రాణత్యాగం చేసేవాడికి ఇవేవి ఎందుకు ఉండవు? ఒక జవాన్కి 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చే పెన్షన్ 21,785 రూపాయలు. కానీ ఒక నాయకుడికి కేవలం ఒక రోజు పదవిలో ఉన్న అతనికి జీవితాంతం పెన్షన్ వస్తుంది. అతను ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక పెన్షన్, ఎంపీగా గెలిస్తే మరో పెన్షన్. జవాన్కి బడ్జెట్ లోటు అని చెప్పే వ్యవస్థ నాయకుల పెన్షన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎందుకు మౌనంగా ఉంటుంది? డబ్బు లేక కాదు, ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తామనేది పాయింట్. మన మిలిటరీ బడ్జెట్లో ఎక్కువ శాతం ఆయుధాలకే పోతుంది తప్ప ఆ ఆయుధాన్ని పట్టుకునే మనిషికి కాదు. మనం ఆయుధాల మీద పెట్టే ఖర్చులో కేవలం 10% తగ్గించిన ప్రతి సైనికుడికి జీతం రెట్టింపు చేయొచ్చు. కానీ అలా జరగదు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మళ్ళీ ఆ రేసిరంలో కూర్చున్న ఆ నాయకులే. మన దేశం పాకిస్తాన్ని ఓడించి ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ను సృష్టించిన ఏడాది. ఆ విజయం వెనుక ఉన్నది మన సైనికుల రక్తం. కానీ ఆ విజయం వచ్చిన 2 ఏళ్లకే ఆ సైనికుల వీపు మీద ఈ వ్యవస్థ ఒక పెద్ద పోటు పొడిచింది. అది 1973లో జరిగిన ఒక చీకటి నిర్ణయం. 1973 వరకు మన దేశంలో ఒక అద్భుతమైన రూల్ ఉండేది. ఒక జవాన్ రిటైర్ అయితే తన చివరి జీతంలో 70% పెన్షన్గా వచ్చేది. ఎందుకంటే సైనికుడు 35 ఏళ్లకే రిటైర్ అవుతాడు కాబట్టి. అతని శేష జీవితం గౌరవంగా గడవాలని ఆ ఏర్పాటు చేశారు. కానీ 3వ పై కమిషన్ సమయంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సైనికుల పెన్షన్ని 70% నుండి 50%కి తగ్గించారు. అదే సమయంలో ఏసీ గదుల్లో కూర్చున్న సివిల్ ఆఫీసర్ల పెన్షన్ 33% నుండి 50%కి పెంచారు. ఈ గ్యాప్ని గమనించారా? సరిహద్దులో ప్రాణాలు పణంగా పెట్టేవాడికి పెన్షన్ తగ్గించి పెన్ను పట్టుకునే వాడికి పెన్షన్ పెంచారు. కారణం ఏంటో తెలుసా? బడ్జెట్ భారం. సైనికులకి ముందే చెప్పలేదు, కనీసం అడగలేదు. అక్కడే పుట్టింది అన్యాయం. చాలామందికి 1 ర్యాంక్ 1 పెన్షన్ అంటే అర్థం కాదు. ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. రాము 1995లో సుబేదార్గా రిటైర్ అయ్యాడు. అప్పుడు అతని జీతం తక్కువ కాబట్టి పెన్షన్ 10,000 వస్తుందని అనుకుందాం. సోము అదే సుబేదార్ ర్యాంక్లో ఉండి 2020లో రిటైర్ అయ్యాడు. ఇప్పుడు జీతాలు పెరిగాయి కాబట్టి ఇతనికి పెన్షన్ 30,000 వస్తుంది అనుకుందాం. ప్రశ్న ఏంటంటే, ఇద్దరు ఒకే ర్యాంక్, ఇద్దరు 20 ఏళ్ళు దేశానికి సేవ చేశారు. మరి ఒకరికి 10,000 ఇంకొకరికి 30,000 ఎందుకు? ఈ గ్యాప్ని భర్తీ చేయడమే ఓఆర్ఓపి. అంటే ర్యాంక్ ఒకటే అయితే రిటైర్ అయిన సంవత్సరం ఏదైనా కానీ పెన్షన్ ఒకటే ఉండాలి. ఈ న్యాయం కోసం మన సైనికులు దాదాపు 40 ఏళ్ళు పోరాడారు. చివరకు నవంబర్ 7, 2015న ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఓఆర్ఓపిని అధికారంగా అమలు చేసినట్లు ప్రకటించింది. జూలై 1, 2014 నుండి పాత తేదీల్లో దీన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం ప్రభుత్వం ఏటా సుమారు 8,000 నుండి 10,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తుంది. ఇది మంచి నిర్ణయమే. కానీ ఈలోపు మనం ఒక గొప్ప వీరుడిని కోల్పోయాం. నవంబర్ 1, 2016 70 ఏళ్ల వృద్ధుడు రిటైర్డ్ సుబేదార్ రామ్ కిషన్ గ్రేవాల్ ఓఆర్ఓపి అమల్లో జరుగుతున్న జాప్యం వల్ల తన పెన్షన్ రాకపోవడంతో మనసు విరిగిపోయి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విషం తాగి ప్రాణాలు వదిలారు. చనిపోయే ముందు తన కొడుకుతో ఫోన్లో ఒక మాట మాట్లాడారు. ఇప్పటికీ అది రికార్డుల్లో ఉంది. బేటా, నేను నా దేశపు సైనికుల కోసం ఈ త్యాగం చేస్తున్నాను, వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి అన్నారు. ఒక సైనికుడు యుద్ధంలో చనిపోతే అది వీరమరణం.
కానీ తన పెన్షన్ కోసం దేశ రాజధానిలో ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటు. ఆ రోజు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఒక పెద్ద పొలిటికల్ డ్రామాగా మారింది తప్ప ఆ త్యాగం వెనుక ఉన్న ఆవేదన ఎవ్వరూ చూడలేదు. 1873లో మొదలైన ఒక సంతకం 2016లో ఒక ప్రాణం తీసే వరకు వెళ్ళింది. ఈ 43 ఏళ్ల గ్యాప్లో ఎంతమంది సైనికులు పేదరికంలో చనిపోయారో మనకు తెలియదు. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది ఆ సైనికుడు దేశం కోసం ధారపోసిన రక్తానికి మనం కడుతున్న విలువ. మరి ఆ వెలకట్టలేనప్పుడు బడ్జెట్ సాకులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన ఒక జవాన్ 17 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయి వస్తే అతనికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు ఏం పని చేస్తావని. 37 ఏళ్ళకి రిటైర్మెంట్, చేతులు కేవలం 21,000 పెన్షన్. ఆ వయసులో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, తల్లిదండ్రుల ఆరోగ్యం. 21,000తో ఎలా సాధ్యం? అందుకే మన వీరులు మళ్ళీ కూలీలుగా మారుతున్నారు. ఇప్పుడు మరోవైపు చూడండి, మన నాయకులు. ఒక వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే పెన్షన్ వస్తుంది, అతను మళ్ళీ ఎంపీగా గెలిస్తే మరో పెన్షన్ వస్తుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఒక నాయకుడు 3 సార్లు గెలిస్తే 3 పెన్షన్లు కలిపి తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు కొన్ని చోట్ల మార్చారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లలో ఆస్తులు సంపాదిస్తున్నారు. విలాసవంతమైన కార్లు, 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉంటాయి. అంత ఆస్తి ఉన్నా సరే నెలకు 30,000 నుండి 50,000 పెన్షన్ మాత్రం వదలరు. దేశ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు సేవ ముగిశాక పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? జవాన్కి 17 ఏళ్ల కఠిన సర్వీస్ ఉంటేనే పెన్షన్ ఇస్తామనే రూల్ నాయకుడికి కేవలం 5 ఏళ్లకి ఎందుకు వర్తిస్తుంది? ఏడిఆర్ రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో 44% ఎమ్మెల్యేలు ఏదో ఒక చరిత్ర కలిగిన వారే. 90% మంది కోటీశ్వరులు. ఒక సైనికుడు తన జీవితాంతం కష్టపడితే ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం గగనం అయిపోతుంది. కానీ ఒక నాయకుడు ఒకసారి పదవిలోకి వస్తే చాలు, వారి ఆస్తులు 500% పెరుగుతాయి. ఇంత ఆస్తులున్నా వారికి ఉచిత వైద్యం, ఉచిత ప్రయాణం మరియు పెన్షన్ కావాలి. కానీ సరిహద్దుల్లో మోకాళ్ళలోతు మంచున నిలబడి జవాన్కి మాత్రం బడ్జెట్ సాకులు చెప్తాం. సేవ చేసేవాడికి భోగాలు, త్యాగం చేసేవాడికి శ్రమలు. ఇదే మన ప్రజాస్వామ్యం. మనం ఇక్కడ ఒక తప్పు చేస్తున్నాం. డబ్బు లేక కాదు, మన ప్రాధాన్యతలు మారాయి. ఒక నాయకుడికి విలాసాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఒక జవాన్ పిల్లల చదువు కోసం వాడచ్చు. ఆయుధాలు కొనడానికి 1,000 కోట్లు ఉన్నాయి, కానీ ఆ ఆయుధాన్ని నడిపే మనిషికి భరోసా ఇవ్వడానికి మన దగ్గర నిధులు లేవు. రిటైర్ అయిన సైనికుడు ఒక సెక్యూరిటీ గార్డ్గా మారడం అంటే అది ఆ వ్యక్తి ఓటమి కాదు, అది దేశపు వ్యవస్థ ఓటమి. మనం ఇంతసేపు పాద వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు దేశంలో ఒక కొత్త మార్పు వచ్చింది. అగ్నివీర్. దేశం కోసం యువత ముందుకు రావాలి అనే నినాదంతో మొదలైన ఈ స్కీమ్ వెనుక ఉన్న అసలు లెక్క ఏంటి? 22 ఏళ్ల వయసులో బీడు అనిపించుకున్న కుర్రాడు 26 ఏళ్ళకి మాజీ అగ్నివీర్గా బయటికి వస్తాడు. అతనికి పెన్షన్ ఉండదు, లైఫ్ టైం మెడికల్ సదుపాయం ఉండదు, కనీసం మాజీ సైనికుడు అనే హోదా కూడా ఉండదు. దీనికి ప్రభుత్వం చెప్పే కారణం పెన్షన్ల భారం. సైనికులకి పెన్షన్ ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని భయం చూపిస్తున్నారు. బడ్జెట్ మాయాజలం. ఎవరికి భారం? పెన్షన్లు భారం అనుకుంటే మరి నాయకుల విలాసాల కోసం అవుతున్న ఖర్చు భారం కదా. భారతదేశపు రక్షణ బడ్జెట్ 6.8 లక్షల కోట్లు. ఇందులో పెన్షన్ల వాటా 23% ఉంది. కానీ మీకు తెలుసా, మన దేశంలోని టాప్ 100 మంది ధనవంతుల ఆస్తి 54 లక్షల కోట్లు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీలు లేదా ఎన్నికల ముందు ప్రకటించే ఉచిత పథకాలకు ఖర్చు చేసే 1,000 కోట్లతో పోలిస్తే ఒక సైనికుడికి పెన్షన్ నిజంగా భారమా? ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారానికి, ప్రకటనలకు ఒక ఏడాదిలో ఖర్చు చేసేది 1,000 కోట్లు. అవి అగ్నివీరులందరికీ పెన్షన్ ఇవ్వడానికి సరిపోతాయి. కానీ అక్కడ బడ్జెట్ అడ్డు రాదు, కేవలం సైనికుడి దగ్గరే అడ్డు వస్తుంది. ఇప్పుడు అత్యంత తీవ్రమైన పాయింట్, అర్హత. ఒక జవాన్ అవ్వడానికి 10వ తరగతి సర్టిఫికేట్తో పాటు 1.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 నిమిషాల్లో పరిగెత్తాలి. గుండె పగిలి కష్టం పడాలి, క్రమశిక్షణ ఉండాలి. కానీ చట్టసభలో కూర్చునే నాయకుడికి ఉన్న అర్హత ఏంటి? ఏ విద్యార్హత లేకపోయినా కనీసం నేర చరిత్ర ఉన్నా సరే అతను మంత్రి అవ్వచ్చు. జవాన్కి ఫిజికల్ అండ్ మెంటల్ స్టాండర్డ్స్ ఉండాలి, కానీ నాయకుడికి కేవలం గెలవగల శక్తి ఉంటే చాలు. ప్రాణత్యాగం చేసేవాడికి 4 ఏళ్ల పరిమితి, చట్టం రాసేవాడికి చచ్చే వరకు పెన్షన్ అండ్ పవర్. ఇది మన ప్రజాస్వామ్యపు అతిపెద్ద గ్యాప్. ఈ ఎపిసోడ్ మొదట్లో నేను ఒక సెల్ఫీ అమ్మాయి గురించి చెప్పాను. ఆ సెల్ఫీ వెనుక ఉన్న స్వేచ్ఛ సరిహద్దుల్లో గాలి దొరకని ఆ 22 ఏళ్ల జవాన్ పెట్టే భిక్ష. నాయకుడికి 5 ఏళ్లకి పెన్షన్ ఎందుకు? జవాన్కి 4 ఏళ్ళకి రిటైర్మెంట్ ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత కాలం మన దేశ భవిష్యత్తులో ఈ గ్యాప్ ఇలాగే ఉంటుంది. ఈ వీడియో మీకు కనువిప్పు కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ మనోజ్, ఇది మైండ్ ద గ్యాప్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం.